ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలు వాళ్ళ భూములు ఏడ కబ్జా అయిపోతున్నాయా, ఏడ ఏమైతాయా అనేది ఒక భయం ఉండేది. కానీ ఇప్పుడు హైడ్రా తోటి కంటి మీద కునుకు లేకుండా ఉండే పరిస్థితి. ఎందుకంటే కాయ కష్టం చేసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకొని నిన్ననో మొన్ననో లేదంటే ఒక సంవత్సరమో అయితేలే దాదాపు 20 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి ఉంటున్న ఇల్లు కూడా వాళ్ళకి నిల్వ నీడ రేపు పొద్దున్న లేస్తే ఉంటుందా లేదా అనే పరిస్థితికి వచ్చింది హైడ్రా తోటి. అది కేవలం హైడ్రా అనేది సామాన్య ప్రజలకేనా, రాజకీయ నేతలకు లేదా అనే ప్రశ్నలు కూడా ఎన్నో ఉత్పన్నమవుతున్నాయి. మరి దానికి హైడ్రా ఏం సమాధానం చెప్తే తెలుసుకుందాం. ఇక దీనిపైన విద్యార్థి సంఘాలు అయితే బగ్గుమనే పరిస్థితి ఉంటుంది. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. జగన్న, ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా కూడా ఒక సామాన్య ప్రజలు కట్టుకున్న గూడే చెల్లా చెదరైపోయే పరిస్థితి. అసలు దీన్ని ఎట్లా తీసుకోవచ్చు హైడ్రాని? నేనేమంటే హైడ్రా ఓకే, హైడ్రా అనే దాన్ని మేము ఇట్లా విద్యార్థుల పక్షాన అందరం స్వాగతిస్తాం. ఎట్లా స్వాగతిస్తాము? ఫస్ట్ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినా కానీ మీ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయినా కానీ కేవీపీ రామచంద్రరావు అయినా కానీ పట్నం మహేందర్ రెడ్డి అయినా కానీ అదేవిధంగా ఇదే ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రికి హైడ్రా ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముని యొక్క ఇండ్లను అంటే అక్కడి నుంచి ఆ ఇండ్లను గూల్చుకొని వచ్చి సామాన్య జనాల దగ్గరికి ఇక్కడ ఆ కబ్జాలు ఎక్కడ జరుగుతున్నాయి వాళ్ళ దగ్గరికి వస్తే ప్రజలు దీన్ని స్వాగతిస్తారు. అదేవిధంగా విద్యార్థులు ఇట్లా మేము స్వాగతిస్తుంటాం. అంతేగాని ఏదో విద్యార్థులను ఏదో సామాన్య జనాలను మాత్రమే ఈరోజు కూలుస్తే మాత్రము రేవంత్ రెడ్డి ఏమంటున్నంటే ఫస్ట్ నీ ఇల్లు నుంచి స్టార్ట్ చేయి, బఫర్ జోన్లో ఉన్నటువంటి నీ ఇల్లు నుంచి స్టార్ట్ చేయి. నీ ఇల్లు అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు, అదేవిధంగా కేవీపీ రామచంద్ర ఇల్లు, పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తే ఈ బఫర్ జోన్లో ఉన్నటువంటి అందరూ అదేవిధంగా ఇప్పుడు మా కేటీఆర్ అన్న ఇట్లా ఒక విషయం చెప్పిండు, నాది ఇట్లా ఉంటే నాది ఇట్లా బఫర్ జోన్లో ఉంటే హైడ్రా కూల్చేయచ్చు అని చెప్పిండు. మేము అదే చెప్తున్నాం, ఫస్ట్ మీ నుంచి తీసుకొని వస్తే జనాలు నమ్ముతారు, మేము విద్యార్థి సంఘాలకి ఇట్లా మేము ఇట్లా స్వాగతిస్తాం. అంతేగాని ఏదో సామాన్య జనాలని ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాల గురించి ఎక్కడ ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యల గురించి ఎక్కడెక్కడ ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నిస్తుంటే ఈ సమస్యను ఎట్లనే సైడ్ ట్రాక్ చేయాలనే ఉద్దేశంతో ఒక హైడ్రా అనే ఒక హైడ్రామా తీసుకొచ్చి దీన్ని సైడ్ ట్రాక్ చేస్తున్నారు. మేము ఏమంటున్నామంటే ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటి కబ్జాలు అవుతున్నాయి. ఇంతకుముందు ఆయన కమిషన్ ఏర్పాటు చెప్పి నరసింహారెడ్డి అని కమిషన్ ఏర్పాటు చేసిండు. విద్యుత్ కేసీఆర్ మీద విచారణకు రమ్మంటారు. ఇదే నరసింహారెడ్డి ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో కబ్జా చేసిండు. మా హైడ్రా ఇటుకి రావాలి కదా. మరి ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటివరకు కబ్జాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, మా హైడ్రా ఎందుకు వస్తలేదు? మేము ఏమంటున్నామంటే విద్యార్థుల తరపున ఈరోజు మీరు వెంటనే అధికార పార్టీలో ఉన్నటువంటి మీ మంత్రుల పైన హైడ్రా తీసుకొచ్చి కూల్చండి. అప్పుడు మాత్రమే ప్రజలు దీన్ని స్వాగతిస్తారు. దీన్ని ఓకే ఈ ప్రభుత్వం మంచిగా చేస్తుందని అనుకుంటారు. లేని పక్షంలో ఇది ఓన్లీ సంక్షేమ పథకాలను సైడ్ ట్రాక్ చేయడానికి, నిరుద్యోగ సమస్యను సైడ్ ట్రాక్ చేయడానికి, ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ధర్నాలు చేస్తుంటే అరెస్టులు చేస్తున్నారు, ఆ ప్రశ్నించే తత్వాన్ని అణచవేయడానికి మాత్రమే ఇది ఒక హైడ్రా తీసుకొచ్చింది. కానీ ఇది హైడ్రా కాదు, ఇది హైడ్రామా ఓన్లీ రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి ఒక హైడ్రామాలో భాగంగా మాత్రమే ఈ హైడ్రా తీసుకొచ్చిందని మేము అనుకుంటున్నాం. అయితే ఇంకొకటి ఇక్కడ ఒక చిక్కుముడి ఉంది. ఏంటంటే హైడ్రా కూల్చేస్తుంది, ఓకే. సో ఆ ఎంప్లాయీస్కి సంబంధించి బ్యాంక్ లోన్ నుంచి తెచ్చుకొని ఈఎంఐలు కట్టుకోవడమో ఇంకొకటి చేస్తున్నారు. మరి కూల్చిన తర్వాత వాళ్ళు ఈఎంఐలు ఎట్లా కట్టాలి? లేదు బిల్డర్ నష్టపోయిన వాడికి ఏమైనా నష్టపరిహారం ఉంటుందా, లేదంటే అసలు ఏముండదా? అసలు ఏంది? ఏదైనా నామ్స్ ఏమైనా ఇవ్వకుండా చేస్తుంటే అందరు కూడా ఒక ఆందోళనకర పరిస్థితి. నేనేమంటున్నంటే అందుకోసమే హైడ్రా అనే వ్యక్తి, హైడ్రా ఉన్న సంస్థ ఫస్ట్ ఒక మార్గదర్శకాలు ఏర్పాటు చేయాలి. మీ బఫర్ జోన్లో ఎఫ్టీఏల్లో ఈ ఇల్లు కట్టిర్రు, వీళ్ళందరూ మీరు అన్ని అవినీతి పరంగా కట్టిర్రు. ఏదో అంటే గత సమాజంలో ఏం జరిగిందో కానీ ఇప్పుడున్నటువంటి సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళకి ఎక్కడ న్యాయం జరుగుతుంది, ఎక్కడ అన్యాయం జరుగుతున్నది, వాళ్ళకి ఎటువంటి ఇప్పుడు మనం డైరెక్ట్ ఒక ఇల్లు, ఒక సామాన్యమైన వ్యక్తి మధ్యతరగతి కుటుంబాన్ని పెట్టుకోవడానికి మన జీవిత లక్ష్యం ఏముంటుంది? ఒక ఇల్లు కట్టుకోవడం ఉంటుంది. నువ్వు ఒక జీవిత లక్ష్యం ఉన్నటువంటి ఒక ఇల్లునే ఈరోజు కూల్చేస్తే ఆయన నడి రోడ్లకు వస్తాడు. మీరేమనంటే ఓకే మీరు అవినీతిగా కట్టుకున్నారు, మీకు ఇంత నష్టపరిహారం చేస్తున్నాము, లేకపోతే మీకు ఇంకా వేరే దగ్గర జాగా చూపెడుతున్నాము. హైడ్రా అనేది ఒక ఒక ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి, లేకపోతే నష్టపరిహారం ఇంత అని చెప్పాలి, లేకపోతే వేరే దగ్గర జాగానే చూపెడతామని చెప్పాలి. అంతేగాని డైరెక్ట్ బఫర్ జోన్లో ఉన్నది, ఇది ఎఫ్టీఏలో ఉన్నది, ఈ అన్ని డైరెక్ట్ కూల్చడం అన్యాయము. మేమేమంటామంటే విద్యార్థుల పక్షాన కానీ ఈ సమాజం పక్షాన, ఈ తెలంగాణ సమాజ పక్షాన ఒకటే ఈ హైడ్రా కమిషనర్ గారికి మేము ఎక్కడే చెప్తున్నాం, కమిషనర్ గారు మీరు ఒకవేళ సామాన్య జనాలు ఏమన్నా ఎఫ్టీఏలు అయినా కానీ మా బఫర్ జోన్లో ఇల్లు కట్టుకుంటే మీరు వారికి నష్టపరిహారం ఏమన్నా కల్పిస్తారా, లేకపోతే వేరే దగ్గర ఏమైనా జాగా చూపిస్తారా?
అనేది మీరు ఒక సలహా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా మీరు ఫస్ట్ ఏం చేస్తున్నారంటే మీరు అక్కడి నుంచి మీ మంత్రులు మళ్ళీ ఇంకా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మీ ముఖ్యమంత్రి నుంచి ఇట్లా తీసుకుంటే సమాజం దీన్ని స్వాగతిస్తుంది. లేని పక్షంలో దీన్ని హైడ్రా అన్నారు, హైడ్రామా మాత్రమే అంటారు. కాబట్టి ఫస్ట్ మీ నుంచే స్టార్ట్ చేయాలని నేను విద్యార్థుల పక్షాన ఉస్మానియా తరపున నేను కోరుకుంటున్నాను. అయితే హైడ్రా చేస్తున్న పనిని ఎవ్వరు కూడా తప్పు పట్టలేని పరిస్థితి. ఎందుకంటే చెరువులను కాపాడాలి అనే ఒక మంచి ఆలోచనే, సరే అది మంచిదే. కాకపోతే ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళకి కొంతమంది నిజంగానే కబ్జా చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇంకొంతమంది మాత్రం అమాయకులే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కట్టుకున్న ఇల్లులు కావచ్చు, కట్టి వాళ్ళు ఇంకొకరికి అమ్మిన తర్వాత వాళ్ళు సెకండ్ హ్యాండ్ థర్డ్ పర్సన్ దగ్గర నుంచి పర్చేజ్ చేసినప్పుడు అసలు అది బఫర్ జోన్లో ఉందా, ఎఫ్టీఎల్లో ఉందా అని తెలియకుండా కొన్న పరిస్థితి. ఎందుకంటే కొన్నోళ్ళు ఒక మినిమం ఒక 10 సంవత్సరాలు ఉన్న తర్వాత సరే వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులతోటి అమ్మినరా లేదా ఇంకొక కారణంతో అమ్మినరా అని చెప్పేసి అట్లా నమ్మకంతో తీసుకున్నారు తప్ప ఇట్లా వాళ్ళ బఫర్ జోన్లో ఉందా లేదంటే ఎఫ్టీఎల్ ల్యాండ్లో కట్టిరా వీళ్ళు కబ్జా చేసిర్రా అనేది కూడా తెలియని అమాయకులు చాలామంది ఉన్నారు. సో ఇండిపెండెంట్ హౌస్ పరిస్థితి ఇట్లా ఉంటే ఇంకొంతమంది ఏంటంటే బిల్డర్లు కట్టిన ఇల్లు కదా, సరే అపార్ట్మెంట్లు కదా, మాకు ఎటువంటి మోసం జరగదు కాబట్టి మనం కొనొచ్చు అని చెప్పేసి కొన్నవాళ్ళు ఇంకొంతమంది. సో వీళ్ళందరి పరిస్థితి ఏంది అనేది ఒక ప్రశ్నగానే మారింది. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, దానికి సంబంధించి ఏం చేద్దాం అనే తదుపరి ఆలోచన ఏం లేదు. కూల్చేటప్పుడు కనీసం కొంతమందికి నోటీసులు కూడా అందకుండా కూల్చేస్తున్నారనే ఆందోళన ఇంకోవైపు. మరి హైడ్రా దీన్ని ఎట్లా తీసుకుంటుంది అనేది, అండ్ హైడ్రా వల్ల నష్టపోయిన వాళ్ళు అండ్ మోసపోయి బిల్డర్స్ చేతిలో ఉండేవాళ్ళు లేదంటే ఈఎంఐల బారిన పడిన వాళ్ళకి అసలు ప్రశ్నలకి ఈ చిక్కుముడి ఉండే ప్రశ్నకి అసలు సమాధానం ఎవరు చెప్తారు సర్కార్ నుంచి అనేది ఎదురు చూస్తున్నారు.